బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గత 24 గంటలుగా తీవ్ర దుమారం రేపుతున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా మరో 4గురికి కోర్టు రిమాండ్ విధించింది. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు కోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో బాల్క సుమన్ సహా మరో 4గురికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాలతో బాల్క సుమన్ సహా మరో 4గురిని పోలీసులు రిమాండ్కు తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా రేపు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ బంద్లో పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొనాలని పేర్కొంది. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేత హరీష్ రావు సైతం బాల్క సుమన్ అరెస్టును ఖండించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పిరికి పంద చర్యగా కేటీఆర్ పేర్కొన్నారు. బాల్క సుమన్ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని బాల్క సుమన్ మండిపడ్డారు. కేతనపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చిందనే అక్కసుతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు. అధికార పోలీస్ ధనబలంతో కాంగ్రెస్ చట్టాలను తుంగలో తొక్కిందన్నారు. ఇది కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని అన్నారు. అక్రమంగా నన్ను అరెస్ట్ చేసి జైలు పంపించి తర్వాత కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అనాచితమైన చర్య, అక్రమమైన చర్య కేవలం కాంగ్రెస్ వాళ్ళే రాలేసి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తూ ఉన్నాడు. మమ్మల్ని జైలుకు పంపించి కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. బయట